భారత సోల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ సంయుక్తంగా 6వ కాటన్ సీడ్ ఆయిల్ మరియు మిల్ కన్క్లేవ్ 2025 విజయవాడలోని హోటల్లో వివాంతాలో ప్రారంభించారు. కాటన్ సీడ్స్ ను పునరుజ్జీవితం చేయటం, ఆయిల్ మిల్ మరియు ఇతర ప్రగతికి మార్గాలు అంశంతో ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే దూలిపల్లి నరేంద్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాటన్ 360 డిగ్రీ టెక్నాలజీ, ఇన్నోవేషన్లు, న్యూట్రిషన్, ప్యాకేజింగ్, మార్కెటింగ్, ఫోస్టెక్టింగ్ తదితర అంశాలపై చర్చలు జరిగాయి. కాటన్ సాగు తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేసిన నిపుణులు కాటన్ సీడ్స్ లో ఉన్న అపారమైన అవకాశాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు నిలేష్ పటేల్ ఇన్నోవేషన్ అవార్డులు కూడా అందజేశారు. Being held on the cotton seed is very educative and it is very important. Our main theme is how we are going to see that our demand and supply, the gap between that one is getting reduced, and that is a very one of the purpose for all this thing. Cottonseed oil obviously is one of the best. Cottonseed oil is one of the best oils for cooking, especially for deep frying, and that knowledge is not there across the country right now. So we as one of the brand leaders are here going from city to city every year and trying to give the knowledge to different parts of the country and trying to explain what are the benefits of cottonseed oil. Honorable Prime Minister's vision of being self-sufficient in oil seeds and in oil can be achieved by using more of cottonseed oil or our indigenous oils, and that knowledge we need to pass on to the customers and how they can use it the best. We have done it in Gujarat. It is not very difficult for us to do everywhere else in the country. So we encourage all the cotton producers to market and brand cottonseed oil into their respective territories. And it is a little bit of a 3-4 year waiting game, but once you put in that effort, then you will reap benefits for the rest of the life, and we'll be doing a benefit to the country as well by being self-reliant and using our own oils. ఈ రోజున మనం విజయవాడ నగరంలో కాటన్ సీడ్ ఆయిల్కి సంబంధించినటువంటి ఈ కాంక్లేవ్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఆల్ ఇండియా కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ ముంబై, అలాగనే సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముంబై. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కాంక్లేవ్ వేరే ప్లేసుల్లో, ఒక సంవత్సరం ఔరంగాబాద్, ఒక సంవత్సరం అహ్మదాబాద్, ఒక సంవత్సరం నాగపూర్ అలాగా జరుపుకోవటం జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం మనం ఈ కాంక్లేవ్ని విజయవాడలో జరపాలని చెప్పి నిశ్చయించుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ కాటన్ క్రాప్ అనేది, పత్తి పంట అనేది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రషింగ్ యూనిట్స్ అన్నింటిలో కూడా మరి కాటన్ సీడ్ ఆయిల్ రావటం జరుగుతుంది. అలాగే దీంతోపాటు కాటన్ సీడ్ ఎక్స్ట్రాక్షన్స్ కూడా ఈ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేయటం జరుగుతూ ఉంది. అందువల్ల మన ఇక్కడ ప్రజలందరికీ కూడా కాటన్ సీడ్ ఆయిల్ మనం వంటకి వాడుకోవచ్చు అనేటువంటి విషయం ఎక్కువ మందికి తెలియదు. అయితే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కనుక చూస్తే అక్కడ మన వేరుశెనగ నూనె తర్వాత పత్తి గింజల నుంచి వచ్చినటువంటి నూనెనే అక్కడ వంటకి ఎక్కువగా వాడటం జరుగుతూ ఉంది. అందువల్ల ఇక్కడ కూడా, ఎందుకంటే ఈ కాటన్ సీడ్ ఆయిల్ అనేది మరి దాని క్యారెక్టరిస్టిక్స్ కనుక చూస్తే ఇది చాలా మంచి ఆయిల్, ఎడిబుల్ ఆయిల్ అని చెప్పి మరి రీసెర్చ్ అంతా కూడా, సైంటిఫిక్ రీసెర్చ్లో అంతా కూడా తెలిసింది. కాబట్టి ఇక్కడే కాకుండా ప్రపంచం అంతా కూడా ఈ కాటన్ సీడ్ ఆయిల్ అనేది చాలా ప్రీమియం ఆయిల్గా వంటకి వాడటం జరుగుతూ ఉంది. అందువల్ల ఇక్కడ మనం ఈ ఆయిల్ని మన రాష్ట్రంలో ఏదైతే మనం పండుతూ ఉందో ఈ పంట, ఇక్కడ ఆయిల్ ఇక్కడనే కన్జ్యూమ్ అయ్యే విధంగా ఇక్కడ ప్రజలకి ఈ విషయం తెలియజేసేదానికి, అలాగే ఈ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేసేటువంటి కాటన్ సీడ్ మీల్, దాన్ని కూడా అంటే కాటన్ సీడ్ ఎక్స్ట్రాక్షన్స్ అంటాం, పత్తి పిండి అంటాం, అది కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాటిల్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మంచి ప్రోటీన్ మెటీరియల్ కాబట్టి మరి మనకున్నటువంటి ఇక్కడ క్యాటిల్ అన్నిటికి కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా తెలియజేసేదానికి ఈ కాంక్లేవ్ అనేది ఇక్కడ జరుపుకొని మనం ఈ ఏరియాలో కూడా ఇది పాపులరైజ్ చేయటం కోసం మరి ప్రజలందరికీ కూడా, మళ్ళీ అలాగే మన రాష్ట్రానికి కూడా, ఎకానమీకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేట్టుగా ఈ కాంక్లేవ్ని జరపడం జరిగింది.